పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఓడిపోయారు. అయినా నిరాశ చెందలేదు. రాజకీయాలకు పనికిరావంటే చాలా మంది అన్నా కూడా అసలు ఎక్కడ కూడా వెనుక అడిగే వేయనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆయన రేంజ్ మారిపోయింది. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు అంటే మీరు ఒప్పుకుంటారా? నేను అదే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారిపోయింది. ఆయన 2014లో పార్టీ పెట్టినప్పుడు ఓట్లు చేయకూడదు, నేను ఒక బలమైన బీసీ నాయకుడు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి కాబట్టి నేను నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎస్, ఆ రోజున అందరూ అర్చించారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ఒక దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఒక బ్యాక్వర్డ్స్ నుంచి వచ్చినటువంటి కులాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అందరూ సంతోషపడ్డారు. ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారన్నా మీరేమన్నారు, పోరాడుతూ పోయేదేమో లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని. ఈ యొక్క వాక్యాలకి ఎంతో మంది యువత ప్రేరణ పొంది పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమా డైలాగులు చెప్తా ఉన్నారే, ఆయన సినిమాలోనే కాదు బయట కూడా మంచి డైలాగ్ డెలివరీ చేస్తూ ఉన్నారని చెప్పి ఎంతో మంది అట్రాక్ట్ అయితే బానిసత్వానికి నువ్వు అలవాటు పడిపోయావు కదా. ఎవరికైతే బానిస బతుకులు వద్దన్నావో నువ్వు ఒక బానిసగా తయారయ్యావు, నువ్వు పెద్ద పాలేరయ్యావు, నీ వెనకతలు ఉండే వాళ్ళందరినీ చిన్న పాలేరులు చేసావు. ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మోసెత్తి నీరు తాగి నువ్వు వాళ్ళకు ఉంపుడు గతిగా ఉండి నేనన్న మాటలు కాదండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమని టీడీపీ వాళ్ళని నన్ను ఉంపుడు గతిగా చూస్తూ ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటో నాకు అర్థం కాల. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉంపుడు గతిగా చూశారండి. నేనేమో తోట చంద్రశేఖర్ ఆయన తోట తిరుమూర్తులు గారు ఉన్నారు. అయ్యా తోట తిరుమూర్తులు గారు, మీరు మన జాతి వాళ్ళు, మన కోపం పెట్ట మీకు లేదా పౌరుషం, మీరు టీడీపీ వాళ్ళ మోసెత్తి నీరు తాగడానికి మీకు లేదా, జాతిని పన్నంగా పెడతారా, అడ్డం పెడతారా, నిలువ పెడతారా అన్న వ్యక్తి ఈ జాతి పెద్ద ఈ రోజున ఇదే పాప జాతిని తీసుకెళ్లి ఎవరు మోసెత్తి నీళ్ళు తాగడానికి, ఎవరి కింద ఆపు నువ్వు నీ టైం వచ్చినప్పుడు జరిగిందంటే మీ పార్టీ కార్యకర్తలు ఇక్కడ విలువ మీ గ్రామంలో కుక్కలు కొట్టాడు ఉన్నారు టీడీపీలో మిమ్మల్ని కుక్కలకేనా విలువేస్తున్నారు కానీ మీకు ఇవ్వట్లా. ఏంటి మాట్లాడుతుంది జనసేన పార్టీ గురించి? ఒకసారి గ్రౌండ్ లో నువ్వు చూడు, మీ పార్టీ వాడికి ఎవరైనా విలువేస్తున్నా? ఎయిడ్స్ పేషెంట్ హెచ్ఐ వచ్చిన వ్యక్తికి కూడా విలువ ఉంది కానీ జనసేన పార్టీలోని కార్యకర్తకు విలువ లేదు. ఏం మాట్లాడి లక్ష్మీనారాయణ గారు కాంట్రవర్సీ వినాలి మీరు ఒకసారి. ఇక్కడ వినమ్మా, ఇక్కడ కాంట్రవర్సీ కాదు, ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలకి వాళ్ళకున్న విలువ ఏంటన్నా గ్రామ స్థాయిలో ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న విలువ ఏంటి? పార్టీ బట్టి 12 సంవత్సరాలు అవుతోంది. వినవయ్య మురళకృష్ణ విను విను మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనారాయణ మీరు కంక్లూడ్ చేయండి. వినండి మీరు వినండి. నిన్న మాట్లాడండి. పెట్టి 12 సంవత్సరాలు అవుతా ఉంది. మన పార్టీ స్థితిగతులు ఏంటి? మన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్లు ఎవరు? మన పార్టీకి మండలాధ్యక్షులు ఎవరు? మన పార్టీ గ్రామ స్థాయి బూత్ లెవెల్లో ఓట్లకి క్యాడర్ ఎవరు? ఎవరికి ఏ స్థాయి పదవులు ఉన్నాయా? నువ్వు ఏదో గొట్టం కూడా మాట్లాడడానికి వస్తాను, విలువ ఇచ్చినట్టుగా ఇన్వెస్టర్ అగస్టం చేయొద్దు. మనం విను, నేను మాట్లాడలే. నేను వినాలి. నీ పాయింట్ ఎవరికి కావాలి? నువ్వు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే నువ్వు మాట్లాడే సోది అన్నా మేము రాలా. నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడు. సోది మాట్లాడితే నువ్వు సోది చెప్తే ఉన్నదికి వచ్చావంటే విను. సందీప్ గారు మీరు అన్నదంటే ఒక సగటు ఒక సామాన్య కార్యకర్త, ఒక జనసేన పార్టీ కార్యకర్త ఆవేదన మేము విలేజ్ లో ఉంటాం, మాకు తెలుసు. ఏం చెప్తుందో మాకు తెలుసు. మీ పార్టీ 12 సంవత్సరాలు అయ్యి మీరు బొబ్బలు చెప్పుకొని తప్పలేదు.
మీ పార్టీ నాయకులు మీ మిత్రులు భరోసా 5 సంవత్సరాల కాలంలో ఓకే, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో యా, ఓకే, ఓకే, ఓకే. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మీతో మాట్లాడతా. లక్ష్మీనారాయణ గారు మీరు మీతో మాట్లాడతా. సందీప్ గారు మ్యూట్ చేయండి సార్, లేదంటే ఆయనతో మాట్లాడించండి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన వర్షం కూడా తీసుకుందాం. రైట్, లక్ష్మీనారాయణ గారు ఆయన వర్షం కూడా తీసుకుందాం. ఆయన వర్షం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యా, సందీప్ గారు నన్ను మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. గ్రామాల్లో పంచాయతీల్లో పోసినటువంటి సీసీ రోడ్లు 1800 కిలోమీటర్లు మాత్రమే. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 5-6 నెలల కాలంలోనే శ్రీ జనసేన పార్టీ లక్ష్మీనారాయణ గారు మీతో మాట్లాడతాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీల్లో దాదాపు 4300 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. మరి సంక్రాంతి పండుగ వేదికగా పల్లె పండుగ కార్యక్రమం చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో జరుగుతా ఉంది. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరి గ్రామాల్లో మంచి దగ్గర 33,000 దాకా పనులు మరి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మీ అధికారంలో ఎటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాలు చేశారు? మీరు పోసింది 5 సంవత్సరాల్లో 1800 సీసీ రోడ్లు పోశారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు పోశారు. ఇంకా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కొన్ని. అంతేగాని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి సింపుల్ షెడ్లు సార్ ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. మురళీకృష్ణ గారు నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. లక్ష్మీనారాయణ గారు, మురళీకృష్ణ గారు, బండి నడుపుకునే రైట్. మస్తారావు గారు మరి గోకుల షెడ్ నిర్మాణం జరిగింది సార్. ఇప్పుడు చెప్పలేండి 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. డిస్కషన్ అన్నెసెసరీ డిస్కషన్ వద్దు సార్. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అంటే ఈ రోజు మీ ఆవిర్భావ దినోత్సవం కోసం పెట్టిన డిబేట్ ఇది. పాయింట్ మాట్లాడదాం అంటే ముందు మీ పార్టీ ఆఫీస్ దగ్గర నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో. నీ నాలెడ్జ్ ఎంత ఉందో అక్కడ మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు కాంట్రవర్సీ, దయచేసి కాంట్రవర్సీ వద్దు. రైట్. మస్తారావు గారు, మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎంచుకున్నటువంటి హిందుత్వ రాజకీయాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ 2024 గతంలో ఆయన ఫెయిల్యూర్ రాజకీయవేత్తగా ఉన్నారో 2024 వచ్చేసరికి ఆయన ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలా అంటే అటు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చాలా శక్తివంతులుగా ఉన్నారు. ఆయన జిల్లాలో 2 స్థానాలు 11 స్థానాలు మొత్తం తెచ్చినా కూడా ఆయన వాళ్ళ బ్రదర్ ఆయన గెలిచిన. ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తిరిగి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. మనం చెప్పడం కాదు, ఆయన ఇంటర్వ్యూలో చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ ఒప్పుకోలేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి బీజేపీ ఒప్పుకోలేదు. ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి నేను బీజేపీని ఒప్పిస్తాను అంటే అది క్వశ్చన్ మార్క్. అయినా కూడా ఆయన మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి బీజేపీ దగ్గరికి లేదు సార్ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ఖచ్చితంగా మనం నడవాలని ఈ రోజు 164 స్థానాలు రావడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు మనమే కాదు భువనేశ్వర్ గారు కూడా చెప్పారు. చంద్రబాబు గారు సతీమని ఏం చెప్పారంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము చాలా లోలో ఉన్నాము, ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆయన మాకు భరోసా కల్పించి ధైర్యం చెప్పి ఈరోజు తిరిగి ఈ స్థానం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరడానికి కూడా ఆయన దోహదం చేశారు. ఆమె చెప్పింది, మనం చెప్పింది కాదు. అటు రామచంద్రారెడ్డి గారు చెప్పినా భువనేశ్వర్ గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యతను ఎవరూ తీసివేయలేరు. 164 స్థానాల్లో ఈ రోజు రావడానికి కారణం లేకపోతే 21కి తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు కోల్పోయింది. ఈయన ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచారు. అదేవిధంగా ఎవరైతే అసెంబ్లీ గేటును తాకిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించిన పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత శక్తివంతులు, చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆయన సోనియా గాంధీని ఎదిరించారు, అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, అన్ని ఎదుర్కొని పార్టీని నడిపిన వ్యక్తి ఈ రోజు 11 స్థానాలకి వచ్చేసింది కాక ప్రతిపక్ష హోదా కోసం అటు అసెంబ్లీ స్పీకర్ గారి దగ్గర అదేవిధంగా కోర్టులో కూడా పోరాడే పరిస్థితి ఎవరు తెచ్చారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, మనం చెప్తుంది కాదు. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు అడిగారు సనాతన ధర్మానికి సంబంధించి. ఆయన తిరుపతిలో జరిగిన నేపథ్యంలో కల్తీ లడ్డు వ్యవహారంలో ముగింపు సభ అక్కడ
పెట్టినప్పుడు ఆయన దీక్ష ముగింపు సందర్భంగా తిరుపతిలో పెట్టినప్పుడు చెప్పాడు, దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో. నిజానికి బంగ్లాదేశ్ లో కానీ హిందువుల మీద దాడి జరిగినప్పుడు కానీ లేదంటే ఇక దేశంలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ విధంగా ఆయన ఖండిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆయన ఎంచుకున్నారు అంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఒక మానవులందరూ కూడా కలిసికట్టుగా ఒక ధర్మాన్ని ఆచరించాలి, మంచి సమాజ నిర్మాణం అనేది ఆయన వెళ్తా ఉన్నారు. సో అది ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది తర్వాత విషయమైనప్పుడు కూడా ఆయన ఎంచుకున్నారు. ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వమే నా మతం అన్నారు, ఆయన ఆ మానవత్వ మతాన్ని ఎంచుకున్నారు. ఈయన సనాతన ధర్మాన్ని ఎంచుకున్నారు, ఎవరినని లేదు. ఇంకోటి లక్ష్మణరావు గారు, నేను ఒక అబ్జెక్ట్ చేస్తానండి. ఏంటంటే మనం ఉప ముఖ్యమంత్రులు 5 ఇచ్చాం, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, అదేవిధంగా కాపులకి. జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఇచ్చినప్పుడు దాన్ని ముష్టేశారా వాళ్ళకి, ఆ కులాలకు? కాదు కదా. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అలా నిలబెట్టారు. ఆ క్యాస్ట్లు కూడా సమానత్వం తీసుకురావడం కోసం. దాన్ని ముష్టని ఎలా అంటాం? ఉప ముఖ్యమంత్రి అయిన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 ఉప ముఖ్యమంత్రులు మనం కించపరిచినట్లయిద్దా? కాదు కదా. రావడం కాదు. ఖచ్చితంగా అంజద్ బాషా గారు, ఆళ్ల నాని గారు, అదేవిధంగా ఇంకెవరైతే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో మనం వాళ్ళని కించపరిచినట్టు అయితే అనేది నేను చెప్తాను. నేను కంప్లీట్ చేసిన తర్వాత రండి సార్. నేను కంప్లీట్ చేసిన తర్వాత రండి. నేననేది ఏంటంటే అలా కించపరచడం కంటే కూడా, లేదంటే మనం డిబేట్ లో మాట్లాడేటప్పుడు కూడా ఎయిడ్స్ పేషెంట్లు, కుక్కలు, సోది, వీటిని కూడా మనం ఇప్పుడు ఈ డిబేట్ వల్ల మనకి వచ్చేది ఏంటంటే ప్రజలకి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం ఆ పదాలు వాడుకుంటుందని నా సూచన. ఆయన ఇష్టం, ఎలా ముందుకు వెళ్తారనేది ఆయన ఇష్టం. అది సార్ నేను చెప్పదలిసి. సందీప్ గారు. రైట్ కృష్ణవేణి గారు. సందీప్ గారు ఒక్క నిమిషం అండి, తర్వాత కృష్ణవేణి గారిని తర్వాత ఒక్క నిమిషం చెప్పండి. అంటే ఇక్కడ అనేది అంటే మేము డిప్యూటీ సీఎం ని తక్కువ చేసి మాట్లాడని ఉద్దేశం కాదండి. ముష్టన అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ముష్టి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోసిద్దు నీళ్ళు తాగడానికో, చంద్రబాబు నాయుడు గారికి ఉంపుడు కత్తిగా మేము ఉండడానికి అని డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, మేము కాదండి. ఆ సందర్భంలో వాడిన మాట అది. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది అంటే ఫస్ట్ దఫాలో ఒక 5 మందికి, 2 దఫాలో 5 మందికి, అంటే 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవి. అంటే అన్ని జాతులకు కూడా, ఏ జాతి తక్కువ కాదు, అన్ని జాతులు సమానము. సామాజిక న్యాయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళు గౌరవించారు. ఈ రోజున ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి, నా జాతీయ ఉండాలి, ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని నేనే ఉండాలి ఉప ముఖ్యమంత్రి, ఇంకెవరు ఉండకూడదని ఇక్కడ మీరు పొలాల్లో వేరు చేసినట్టే కదా. అంటే ఇక్కడ మైనార్టీ అవసరం లేదు, ఎస్సీ అవసరం లేదు, బీసీ అవసరం లేదు, ఇంకే అవసరం లేదు. ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి తీసుకొచ్చారు కదా. సామాజిక న్యాయం చేశారా? చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేశారా? చెప్పండి మస్తారావు గారు, మీరు చెప్పండి. ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవిని బీసీకో ఇంకొక వ్యక్తికో ఇచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నియంత అని చెప్పేసి ఆయన కోటరీ మాటలు వింటారని విమర్శిస్తూ వెళ్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వెళ్ళిపోయే వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు అనేది ఇప్పుడు ఏంటి? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నారు? అధికారం చేపట్టిన తర్వాత ఆయన కళ్ళు నెత్తికెత్తిస్తారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలిస్తున్నారా? ఇవి చూడాలి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళు కూటమిగా ప్రజల్లోకి వెళ్లారు, కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, 164 స్థానాలు గెలిపించారు. అప్పటి వరకు 151 స్థానాలతో పరిపాలించిన పార్టీని పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? జగన్ గారు నానా తంటాలు పడుతున్నారు పైకి తీసుకురావడానికి, ఆయన మళ్ళీ ప్రజలతో మమేకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ కూడా రేపు వీళ్ళు కూడా సరిగా పనిచేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంటే ప్రజలు తిరస్కరించారు, మనం దాన్ని వాస్తవాన్ని అంగీకరించారు. సందీప్ గారు, ఇప్పటికే టైం చాలా సేపు వెయిట్ చేశానండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడితే మీరు పదే అవకాశం కూడా వినండి. లక్ష్మీనారాయణ గారు మీ దగ్గరికి వస్తాను ఒకసారి. కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ దగ్గరికి వస్తాను. రైట్ కృష్ణవేణి గారు, మీరు కృష్ణవేణి గారు
మీరు ఏడు సిద్ధాంతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ స్థాపించినటువంటి మీరు ఇప్పుడు ఆ 7 సిద్ధాంతాలని అసలు మీరు తాకట్టు పెట్టారు. జనసేన పార్టీ అనేది చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తుంది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైసీపీ అడ్రస్ ని గల్లంతు చేశారు. గల్లంతు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ప్రేలాపలనే వైసీపీ నాయకులు పేలుతూ ఉంటారు. అంటే ప్రతి భాష, మనం మాట్లాడే ప్రతి అక్షరం, ప్రతి భాష కూడా భాషా సంస్కారం అనేది ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఒక పొలిటికల్ గా ఉన్నాము అంటే కనుక మన మాట ఎంత ఉందాస్థానంగా ఉంటే అంత ఉందాస్థానం పార్టీకి పెరుగుతుంది, అలాగే ఆ వ్యక్తులకు కూడా పెరుగుతుంది. మన నాయకుడు ఉందాస్థానం గురించి నేను మీ దగ్గరకు వస్తాను. సంస్కారం లేనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలకి స్పందించాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి అంటే వీళ్ళు ఎలా అంటే అండి, డయేరియా, నోటితో వచ్చేటువంటి డయేరియాతో బాధపడుతూ ఉంటారు వైసీపీ నాయకులు చాలా మంది. అలాంటి వ్యక్తులు